సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి ఈ రిలీవర్స్ విషయంలో ఇంకా వివాదం అయితే కొనసాగుతోంది. ఇటు పార్టీలు ఏజెంట్లు కోరుతున్నటువంటిది ప్రత్యేకంగా ఎక్కడే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణ, సహజంగా మనం చూస్తాం ఈసీ నిబంధనలు అనేటివి ఒకే విధంగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కొంత అసౌకర్యానికి గురి కాబోతున్నాము అనేది ఇటు పార్టీల నుంచి అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీన్ని దృష్టికి కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఏ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో అంటే ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఫాలో అయ్యే దానికే కట్టుబడతారా, లేకపోతే ఏమైనా చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయా? శ్రీహరి, నిజానికి అక్కడ ఏదైతే పార్టీలు అడుగుతున్న మేరకు ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ అవసరం అయితే అక్కడ నిబంధనలు కూడా మార్చి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధంగా ఈ యొక్క లెక్కింపు జరిపించాల్సినటువంటి బాధ్యత సీఈఓకి ఉంది అన్నది ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నట్టు మాట. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సీఈఓలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొన్నిటికి సంబంధించి అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏమీ ఉండవు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఈఓ ఆయన విచక్షణాధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఏపీకి సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి కూడా ప్రతి మూమెంట్ కూడా వివాదాస్పదం అవుతుంది అన్నది కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నట్టు మాట. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి వైసీపీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ హైకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. దాన్ని మళ్లీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దాని మీద మరికొద్దిసేపట్లో విచారణ కూడా జరగబోతుంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఏదైతే ఊరట కల్పిస్తూ 6వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టివేయటమే కాదు, తీవ్ర అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6వ తేదీ రేపు కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లకూడదు, ఆ విధంగా ఆదేశాలు ఇస్తూ అసలు ఇటువంటి ఆర్డర్ అన్నది ఒక న్యాయాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉంది. ఈ ఆర్డరు మోకరీ ఆఫ్ ద డెమోక్రసీ, మోకరీ ఆఫ్ ద జస్టిస్ అని కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పుడు మళ్లీ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి వైసీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా మరికొద్దిసేపట్లో విచారణ జరగబోతుంది. అయితే ఈ కౌంటింగ్స్ మీరు అడిగినట్లుగా కౌంటింగ్ సెంటర్ లో రేపు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి, తర్వాత రిలీవర్స్ కు సంబంధించి, ఏజెంట్లకు అనుమతికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ మరికొద్దిసేపట్లో కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నిన్న టీడీపీ తరఫున ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే టీడీపీ తరఫున ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో చాలా క్లియర్ గా 5 రకాల కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించాలని టీడీపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఆ 5 రకాల ఏజెంట్లు ఎవరెవరు అన్నది కూడా ఇందులో చెప్తూ 4వ తేదీన ఈవీఎంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి టేబుల్ దగ్గర ఒకరు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి ప్రతి టేబుల్ దగ్గర మరొకరు, రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర ఒకరు, ఓట్ల గణాంకాలను సేకరించి టాబ్యులేషన్ చేసే ఎన్కోర్ ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ వద్ద ఒకళ్ళు, తర్వాత ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఆ స్కానింగ్ టేబుల్ దగ్గర మరొకరు. ఈ విధంగా ఏజెంట్ల నియామకానికి అవకాశం ఇవ్వాలి అన్నది టీడీపీ చెప్తున్నమాట. అంటే లెక్కించడం ఒకటి, తర్వాత దాన్ని డేటాలో ఇచ్చేయటం ఒకటి, వీళ్ళందరి దగ్గర కూడా 5 రకాల ఏజెంట్లను అనుమతించాలన్నది టీడీపీ చెప్తున్నమాట. అయితే గతంలో ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎక్కడా కూడా దేశంలో నాకు తెలిసి ఈ విధంగా 5 లక్షలకు పైగా ఎక్కడా కూడా పోస్టల్ బ్యాలెట్లు ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రాలేదు. ఇది ఒక రికార్డు పరిస్థితి. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కంప్లైంట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అభ్యంతరాలు బహుశా దేశంలో ఇంకెక్కడా కూడా వచ్చుండకపోవచ్చు ఈసీ దృష్టికి. సో ఇప్పుడు కూడా మనం ఏదైతే రిలీవర్స్ ఒక అంశం అయితే మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో రాబోతోంది విచారణకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విషయంలో. ఆల్రెడీ దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఒక గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి న్యాయపరమైన పోరాటం అయితే సాగుతోంది. కానీ ఏమవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పష్టత ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే సహజంగా ఇలాంటి సమయంలో ఫైనల్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఏం జరగచ్చు? ఖచ్చితంగా మీరన్నట్లుగా ఎన్నికల కమిషన్ తన ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు అనేక ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలనే హైకోర్టులో కూడా రెస్పాండెంట్స్ ఎవరైతున్నారో వైసీపీ దాఖలు చేసినప్పుడు, పిటిషన్ దాఖలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి తీర్పులనే అక్కడ కూడా
కోర్టు చేశారు. ఆ కోర్టు చేసినటువంటి సుప్రీంకోర్టు కోర్టు చేసినటువంటి తీర్పులకు అనుగుణంగానే వైసీపీకి అక్కడ వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఆ హైకోర్టు ఆర్డర్ని ఇక్కడ ఛాలెంజ్ చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తన సొంత తీర్పుల్ని ఇక్కడ కాంట్రాడిక్ట్ చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఏమవుతుంది అన్నది కూడా మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. బహుశా ప్రస్తుతం జరుగుతూ ఉండొచ్చు, అది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీహరి ఈ యొక్క రిలీవర్లకు సంబంధించి కూడా నిన్న ఇచ్చినటువంటి టీడీపీ పిటిషన్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం, మరో అంశం ఏంటంటే ఏజెంట్ల హ్యాండ్ బుక్ లో ఉన్నటువంటి 3.2.1 పేరాలో ప్రతి అభ్యర్థి ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్ తో పాటు ఆర్ఓ టేబుల్ వద్ద కూడా లెక్కింపుకు పర్యవేక్షించడానికి మరొకరు నియమించడానికి అవకాశం కల్పించినట్లు కూడా ఉంది. ఆ హ్యాండ్ బుక్ లో కూడా ఉంది. కానీ అక్కడ అధికారులు మాత్రం నిరాకరిస్తున్నారు. అంటే కొంతమంది కొన్ని చోట్ల, ఇది అన్ని చోట్ల బ్లాంకెట్ గా నిరాకరిస్తున్నది కాదు, కొన్ని చోట్ల ఈ యొక్క నియమాలు ఉన్నప్పటికీ కూడా కావాలని వాళ్ళు కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో అభ్యర్థుల హ్యాండ్ బుక్ లో ఉన్నటువంటి 14.8 పేరాలో మాత్రం ఆర్ఓ టేబుల్ వద్ద లెక్కింపును పర్యవేక్షించే సమయంలో అభ్యర్థి తాను గాని తన ఏజెంట్ గాని లేనప్పుడు మరొకరు నియమించుకోవడానికి వీలు కల్పించినట్లుగా కూడా ఉంది. ఈ బుక్ ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ అక్కడ అధికారులు మాత్రం ఇవన్నీ మేము అలో చేయము అని సింపుల్ గా చెప్పేస్తారు. అంటే వాళ్ళు ఒక లిటిగేషన్ పెట్టేయటం, మీరు అవసరమైతే కోర్టుకు బొమ్మని చెప్పటం. రేపు కోర్టుకు పోవాలంటే ఎవరు కూడా అది అయ్యే పని కాదు. ప్రస్తుతం వెకేషన్ బెంచ్లు ఉన్నాయి. ఇవి కేవలం జాప్యం చేయటం, లేకపోతే వాటిని ఏదైనా ఇది చేయటం, డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో. మరొకటి శ్రీహరి, అభ్యర్థుల హ్యాండ్ బుక్ లో 14.8 పేరాలు కూడా ఆర్ఓ టేబుల్ దగ్గర లెక్కింపుకు పర్యవేక్షించే సమయంలో అభ్యర్థి తాను గాని తన ఏజెంట్ లేనప్పుడు ఇంకొకరు నియమించుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఒక్కో పత్రంలో ఒక్కో నిబంధన ఉండటంతో పాటు ఆర్ఓలు తమ టేబుల్ వద్ద ఒక్క ఏజెంట్ కు మాత్రమే అవకాశం కల్పిస్తారని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఏపీలో 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. వాటికి అనుమానాస్పదమైనటువంటి తిరస్కరణకు గురైనటువంటి బ్యాలెట్లను సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో అభ్యర్థులు వారి ఏజెంట్లు వివిధ టేబుల్ దగ్గర చాలా సార్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆర్ఓ టేబుల్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏజెంట్ల అవసరం ఉంది. కాబట్టి ఎన్కోర్ టేబుల్ వద్ద కూడా మరొకరిని అనుమతించాలి అన్నది ఇక్కడ టీడీపీ చేస్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అంటే మనం చూస్తున్న వాళ్ళ యొక్క అభ్యర్థనను కూడా మనం చూస్తాం. ఫైనల్ గా చెప్పండి, దీనిపైన ఏ రకమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది? చాలా ఓట్ల పైన ఈసీ కూడా రియాక్ట్ అయింది, అది ఒకటి. రెండోది, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఖచ్చితంగా శ్రీహరి, దీనికి సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు మరికొద్దిసేపట్లో ఇవ్వబోతుంది అన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దేశవ్యాప్తంగా కూడా మొత్తం 543 సీట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగాయి. కేవలం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. సో ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలకు సంబంధించి నిన్న కౌంటింగ్ అయిపోయింది అసెంబ్లీకి సంబంధించి. రేపు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎన్డీఏకి 400 పైగా వస్తాయంటున్నారు. ఇండియా కూటమికి మాత్రం 295 పైగా కూడా వస్తాయంటున్నారు. నిన్న రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు మనం చూసాం. ఇది మోదీ పోల్, ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ఇది మోదీ టీవీలు చేసినటువంటి పోల్ అని కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు వేసటం మనం చూసాం. మొత్తానికైతే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సీఈఓ రాజీవ్ కుమార్ కూడా ఈ యొక్క ఏర్పాట్ల గురించి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా అన్ని వివరాలను ఆయన తెలియజేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు. సో ఇది ఏజెంట్లో సంబంధించి రిలీవర్స్ విషయంలో ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టులో కూడా